తెలుగు సినీ నటుడు మోహన్ బాబుకు షాక్ తగిలింది. ఆయన నిర్వహిస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా పడింది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ జరిమానా విధించింది. విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తున్నట్లు మోహన్ బాబు యూనివర్సిటీపై ఆరోపణలున్నాయి. గత 3 ఏళ్ల నుంచి ఈ రకంగా 26 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేశారంటూ ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఉన్నత విద్యా కమిషన్ స్పందించింది. విచారణ జరపడంతో నిజమేనని తేలింది. దీంతో మోహన్ బాబు యూనివర్సిటీకి ఉన్నత విద్యా కమిషన్ 15 లక్షల రూపాయల జరిమానా విధించింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన 26 కోట్లను 15 రోజుల్లో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. గత కొన్నేళ్లుగా శ్రీ విద్యా నికేతన్ పేరిట తిరుపతిలో విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు మోహన్ బాబు. కేజీ నుండి పీజీ వరకు చదువు అందించేవారు. కొన్నేళ్ల కిందట మోహన్ బాబు యూనివర్సిటీగా మార్చారు. ఈ క్రమంలో మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలొచ్చాయి. విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలు సైతం ఫిర్యాదులు చేశాయి. ఆందోళన కార్యక్రమాలు జరిపాయి. నేరుగా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే దీనిపై విచారణ జరపడంతో యూనివర్సిటీ యాజమాన్యం ముందుగానే జరిమానా చెల్లించినట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఒకవైపు అదనపు ఫీజు వసూలు, జరిమానా చెల్లించడం హాట్ టాపిక్ అవుతోంది. మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. మనోజ్, విష్ణు మధ్య గొడవలు జరిగిన సమయంలో మనోజ్ కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు మద్దతు ప్రకటించారు. అప్పట్లో అది సంచలన అంశంగా మారింది. తన తండ్రి ఎంతో ఉన్నత విలువలతో విద్యాసంస్థలు స్థాపించారని, ఇప్పుడు వాటిపై వస్తున్న ఆరోపణల విషయంలో తాను విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు మద్దతుగా ఉంటానంటూ మంచు, మనోజ్ అప్పట్లో ప్రకటించడం చర్చకు దారితీసింది.